హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆకుకూరల గురించి 3 రకాల టిప్స్ చెప్తాను. అదేంటంటే ఎలా కడగాలి, కడిగిన తర్వాత ఆ నీళ్ళని ఏం చేయాలి, తర్వాత అందులో మసాలా ఏం వేయాలి అనేది. ముందుగా మనం మార్కెట్ నుంచి ఆకుకూరలు తీసుకొచ్చిన తర్వాత వాటి వేర్లు కట్ చేసేసి గడ్డి లాంటివి ఏమైనా ఉంటే పుల్ల లాంటివి అన్నీ తీసి పడేసేయాలి. తర్వాత మిగిలిన ఆకుకూరని అలానే పెద్ద పెద్దగా ఉండే వాటిని కడగాలి. 2-3 సార్లు కడిగిన తర్వాతనే మనము వాటిని కట్ చేసుకోవాలి. చాలామంది కట్ చేసిన తర్వాత కడుగుతుంటారు. అలా కడగకూడదు, వాటిలో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి. అందుకని ముందే కడిగి తరుక్కోవడం వల్ల పోషకాలు అలానే ఉంటాయి. మనం వండేటప్పటికి నీళ్ళన్నీ ఒడిసిపోయి ఉంటాయి కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత ఆకుకూర కడిగిన నీళ్ళన్నీ ఏం చేస్తామండి, మనం మామూలుగా మొక్కలుంటే మొక్కలు పోస్తాం, మొక్కలు లేకపోతే షింకులో పోసేస్తుంటాం. అలా కాకుండా షింకులోని ఇలా పోయండి. ఒక స్ట్రైనర్ పెట్టి జాలి గంట లాంటిది పెట్టి అందులో కానీ ఈ ఆకుకూర నీళ్ళు పోస్తామంటే ఆకులన్నీ స్ట్రైనర్లో ఉండిపోతాయి, నీళ్లు మాత్రమే కిందకు వెళ్ళిపోతాయండి. నేను ఒక చేత్తో సెల్ పట్టుకున్నాను, ఒక చేత్తో పోస్తున్నాను కాబట్టి ఇలా కింద గిన్నె పెట్టాల్సి వచ్చింది. మీరు డైరెక్ట్గా అందులో పోసేయచ్చు. ఇలా చేయడం వల్ల షింక్లో ఇలాంటి నలకలు, ఈ పుల్లలు, తర్వాత ఈ ఆకుకూరలు ఇవన్నీ వెళ్ళి బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉండదు. చూడండి ఎంత ఫ్రెష్గా నీట్గా వెళ్ళిపోయినాయి. మనం ప్రతిరోజు ఇలానే చేస్తే ఆకుకూర కడిగినప్పుడల్లా మన షింక్ అనేది క్లీన్గా ఉంటుంది, బ్లాక్ అయిపోదు. ఆ సమస్య నుంచి మనకు చాలా ఈజీగా బయటపడుతూ ఉంటాము. ఇక 3వ టిప్ ఏంటంటే ఆకుకూర తాలింపులోకి మనం చేసుకోవాల్సిన ఒక మసాలా కారం కోసం ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, 5-6 రెబ్బలు వెల్లుల్లి వేసుకొని బాగా దంచుకోవాలి. ఇందులో మీకు అవసరమైతే కొంచెం ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దంచుకోవచ్చు. ఈ మసాలా కారము అంటే ఇది కొబ్బరి కారము. మామూలుగా మనము ఏవైనా వేపుళ్ళు చేస్తాం కదా, దొండకాయ కానీ కాకరకాయ కానీ అలాంటి కారమే అనమాట. ఇది ఆకుకూరలు వేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంది. ఒకసారి నేను ట్రై చేశాను, టేస్ట్ చాలా బాగుంది కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. మామూలుగా మనం పల్లి పొడి ఎక్కువ వేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇది వేయండి, చాలా డిఫరెంట్గా సూపర్గా టేస్ట్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టిప్స్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.